సుశాంత్ సింగ్ రాజ్పుట్ కరెక్ట్గా 5 సంవత్సరాల క్రితం 2020 జూన్ 14న ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయారు. ఈ వీడియోలో సుశాంత్ సింగ్ రాజ్పుట్ గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సుశాంత్ 1986 జనవరి 21న బీహార్లోని జన్మించారు. తండ్రి కృష్ణ కుమార్ సింగ్, తల్లి ఉషా సింగ్. ఇక సుశాంత్కి 4 అక్కలు ఉన్నారు. నీతూ, మీతూ, ప్రియాంక అండ్ శ్వేత సింగ్. అక్క మీతూ సింగ్ స్టేట్ లెవెల్ క్రికెటర్. ఇదిలా ఉంటే సుశాంత్కి 16 ఏళ్ళు ఉండగా 2002లో సుశాంత్ తల్లిగారు చనిపోయారు. ఇక మొదట్లో సుశాంత్ సింగ్ ఇంజనీరింగ్ చదివారు. ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్లో ఆల్ ఇండియా 7th ర్యాంక్ సాధించారు. కానీ నటన మీద ఉన్న ఇంట్రెస్ట్తో చదువు మానేశారు. అంతేకాకుండా సుశాంత్ బ్యాక్గ్రౌండ్ డాన్సర్గా చేసేవారు. ఇక తన కెరియర్ను 2008లో కిస్ దేశ్ మే హై మేరా దిల్ అనే టీవీ సీరియల్తో ప్రారంభించారు. ఆ తర్వాత పవిత్ర రిస్తా సీరియల్తో హీరోగా పరిచయం అయ్యారు. ఇక 2013లో కై పోషే మూవీతో బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చారు. తర్వాత 2016లో వచ్చిన MS ధోని ది అన్టోల్డ్ స్టోరీతో హీరోగా మంచి గుర్తింపు వచ్చింది. ఇక పవిత్ర రిస్తా సీరియల్లో అంకిత లోఖండేతో ప్రేమలో పడ్డారు. వీరిద్దరూ 5 సంవత్సరాల రిలేషన్షిప్ తర్వాత 2016లో బ్రేకప్ చేసుకున్నారు. సుశాంత్తో ఒక హీరోయిన్ క్లోజ్గా ఉండడంతో అంకితకు ఇది నచ్చకపోవడంతో వీరిద్దరికి మనస్పర్ధలు వచ్చి బ్రేకప్ అయినట్టు సమాచారం. ఆ తర్వాత 2018లో రియా చక్రవర్తి సుశాంత్ సింగ్ లవ్ చేసుకుని రిలేషన్లో ఉన్నారు. కానీ సడన్గా 2020 జూన్ 14న సుశాంత్ తన ఫ్లాట్లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. అయితే అప్పట్లో సుశాంత్ సూసైడ్ మీద చాలా అనుమానాలు వచ్చాయి. అలాగే రియా చక్రవర్తి అండ్ రియా చక్రవర్తి సోదరుడు షోవిక్ చక్రవర్తిపై సుశాంత్ ఫ్యామిలీ అనుమానంతో పలు ఆరోపణలు వ్యక్తం చేశారు. అలాగే ఈ కేసులో రియా చక్రవర్తి అండ్ షోవిక్ చక్రవర్తి మీద కేసులు నమోదై జైలుకు వెళ్లారు. ఇక ఇటీవల CBI వీరిద్దరి మీద క్లీన్ చిట్ ఇచ్చింది. అంతేకాకుండా బాలీవుడ్లో నెపోటిజం సుశాంత్ కెరియర్కు అడ్డుగోడలా మారింది. సుశాంత్ బైపోలర్ డిసీజ్తో బాధపడ్డారు. ఆత్మహత్యకు డిప్రెషన్ కారణమని తెలుస్తుంది. ఇక సుశాంత్ 5వ వర్ధంతి కారణంగా అక్క శ్వేత ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టి ఫ్యాన్స్కు మెసేజ్ ఇచ్చారు. ఏం జరిగినా దేవుడి మీద నమ్మకం కోల్పోకండి. సుశాంత్ ఎప్పుడూ స్వచ్ఛత, చిన్నపిల్లల మనస్తత్వం కలిగి ఉండేవాడు. సుశాంత్ మనల్ని వదిలి ఎక్కడికి వెళ్ళలేదు. తను మన అందరిలోనూ ఉన్నాడు. సుశాంత్ పేరును నెగటివ్ విషయాలకు వాడకూడదు అంటూ పోస్ట్ చేశారు. ఏదేమైనా బాలీవుడ్ అతి చిన్న వయసున్న హీరోను కోల్పోవడం బాధాకరం. చనిపోయినప్పటికీ సుశాంత్ ఏజ్ 34 సంవత్సరాలు మాత్రమే. సుశాంత్ ఆత్మ ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉండాలని కోరుకుంది.